దేవునికి ఉద్దేశం ఉంటుంది. అపోస్తలుల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలమును చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొంది రక్షణ పొందవాలని దేవుడు ఉద్దేశించుచున్నాడు. ఇక్కడ దైవజనులు బిషప్ సామెల్ గారు కానీ, వాళ్ళ తల్లి గారు కానీ, వారి పిల్లలు కానీ వారికి వారే అనుకుని కట్టిన మందిరం కాదు, వారికి వారే అనుకుని ప్రారంభించిన పరిచర్య కాదు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని ఇన్స్పిరేషన్, దేవుని ప్రేరణతో ఈ పరిచర్య ప్రారంభించబడింది. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే ఎల్లమ్మ బండ కానీ, శంషిగూడ కానీ, ఈ హైదరాబాద్లో ఈ సర్వన్నింగ్ ఏ ఒక్కరూ నశించటం మనకి ఇష్టం కాదు. 2వ పేతురు పత్రిక 3:9 కూడా ఎవరినూ నశింపవలని చెంపక అందరూ రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతోనే చర్చి ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించబడింది. చర్చ్ అంటే సంఘమే, 4 గోడలు కాదు. చర్చ్ అంటే సంఘమే. సంఘం అనగా నీవు, నేను, మనమంతా. నేను ఒకప్పుడు యేసును ఎరగని వాడినే. 1973 పూర్వము యేసు అంటే నాకు వ్యతిరేకమే, ద్వేషమే, ఇష్టం ఉండేది కాదు. చాలామంది మత ప్రచారం ఎక్కువ అవుతుందని చెప్పని నేను కూడా క్రైస్తవ పత్రికలు ఇస్తే చించిపడేసిన వాడిని, సువార్త పత్రికలు ఇస్తే. కానీ అటువంటి నన్ను ప్రభు అద్భుతంగా పట్టుకుని యేసే దేవుడు అని చెప్పని బైబిల్ నాకు ఇచ్చి చాటించేలాగా దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను మార్చాడు. కొందరు అనుకుంటున్నట్టు మతాలు మార్చే దేవుడు కాదు ఆయన. మనసులు మార్చేవాడు, హృదయాలు మార్చేవాడు, బ్రతుకులు మార్చేవాడు, స్థితిగతులు మార్చేవాడు. పనికిరాని వారిని, ఎందుకు కొరగాని వారిని ప్రయోజకులుగా చేసే దేవుడు ఈ దేవుడు. జీవితాలు, బ్రతుకులు మార్చే దేవుడు ఈయన. నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చాడు. నాలాగే ఇంకా ఇక్కడ ఎంతలు ఉన్నారో తెలియదు. పీజీఆర్ కాలనీలో కానీ, ఎల్లమ్మ బండలో ఆయా బస్తీలు, ఎన్నో బస్తీలు ఉండొచ్చు. టోటల్గా అయితే ఎల్లమ్మ బండలో ఎన్నో